చేయించుంటారు అనేది రకరకాల వార్తలు వినపడతా ఉన్నాయి. సో ఏం చెప్తారు మీరు ఫైనల్గా? ముందుగా మీకు ఈ ప్యానెల్లో ఉండే మిత్రులకు, టీవీ చూస్తున్నటువంటి వీక్షకులందరూ కూడా నాకు నమస్కారాలు. ముందుగా వీరు చేస్తున్నట్టుగా ఈ ఆరోపణలు పూర్తి అవాస్తవం అని చెప్పి చెప్తా ఉన్నా. ఇప్పుడు కాంగ్రెస్ మిత్రులు చెప్పింది ఎందుకంటే హరీష్ రావు గారి మీద ఒక ప్రైవేట్ వ్యక్తి, ఆయనకు రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి వ్యక్తి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి ప్రోద్బలంతో సపోర్ట్ కేసు నమోదు చేయించడం, ఆ తర్వాత హరీష్ రావు గారు హైకోర్టు పోవడం, హైకోర్టులో కూడా కేసు కొట్టివేయడం, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళడం. ఆ ప్రైవేట్ వ్యక్తి చేసిన కేసుకు ఎవరైనా అతను పెట్టుకోవాల్సి సుప్రీంకోర్టు అడ్వకేట్ను, గంటకు ₹1 కోటి తీసుకున్నటువంటి అడ్వకేట్ సిద్ధార్థ లూత్రా అనేటువంటి వ్యక్తిని ఈ రాష్ట్ర ప్రభుత్వం పైసలు పెట్టి ఎంగేజ్ చేసింది. అయినా కూడా సుప్రీంకోర్టులో కేసు కొట్టివేయబడింది. అయినప్పటికీ కూడా హరీష్ రావు గారిని నిన్న విచారణకు పిలవడం జరిగింది. విచారణ పిలిచి వారు ఏమన్నారంటే, ఈరోజు 5 గంటలకు నోటీస్ ఇచ్చేసి మీరు రేపు 11 గంటలకు మీరు విచారణకు రండి అన్నాడు. అయినప్పటికీ కూడా నేను వస్తానని చెప్పేసి ఆయన వచ్చి విచారణకు అటెండ్ కావడం జరిగింది. దాదాపు 7 గంటల సేపు విచారణకు వారు అటెండ్ కావడం, వారు అడిగిన క్వశ్చన్లు అన్నిటి కూడా ఆన్సర్ చెప్పడం జరిగింది, సమాధానాలు చెప్పడం జరిగింది. వీరు అన్నట్టుగా పారిపోలే, తప్పించుకోలే, మేము రాను అని చెప్పలే, కోర్టుకు పోలే, ఎక్కడ పోలే, అవన్నీ ఉత్త వాస్తవాలు. రెండోది మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, నిన్ననే ఎందుకు అసలు విచారణకు పిలిచే నోటీసులు ఇవ్వడము, విచారణకు రేపే రా అని పిలవడం ఎందుకు జరిగింది? ఇంత ఆగమేఘాల మీద రావాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. దీనికి ప్రధాన కారణం మొన్న వీరు ప్రభుత్వం బయటపడినటువంటి బొగ్గు స్కామ్ ని వారు బయటపెట్టడం, 9A బ్లాక్ సంబంధించినటువంటి బొగ్గు స్కామ్ జరిగింది అని చెప్పేసి పెట్టడం, దానికి బట్టి గారు 9A బ్లాక్ ని ఏదైతే రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం, నా మీద అలిగేషన్లు వస్తా ఉన్నాయి. నేను కాదు చేసింది, ఇంకా నా పైన ఉన్న వాళ్ళు చాలా మంది, అందరు సంగతి చెప్తా, అందరు నా పైన ఎవరెవరు ఉన్నారు రాపిచ్చారో ఈ వార్తా కథనాలు వారి పేర్లు కూడా బయట పెడతానని వారు చెప్పడం, ఈ అంతా జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం భ్రష్టు పట్టిపోతా ఉంది, పాలన నా మీద అలిగేషన్లు వస్తూ ఉన్నాయని ఈ టాపిక్ డైవర్షన్ చేయాలా ఇక్కడి నుంచి అని చెప్పేసి వారు ఈ యొక్క విచారణ పేరుతో తీసుకొస్తే జనాలందరూ విచారణ గురించి చర్చించుకుంటారు, ఈ బొగ్గు స్కామ్ మర్చిపోతారనే ఒక దురుద్దేశంతో ఈ టాపిక్ డైవర్షన్ కోసం వీరు తీసుకున్నటువంటిది. ఇప్పటికీ విచారణకు వచ్చినాం, బరాబర్గా వారు అడిగిన దానికి అని చెప్పినాం. జరిసేపు వాళ్ళు ఏమంటారు, నీ ఫోన్ ట్యాపింగ్ అయింది అంటారు. కొద్దిసేపటి తర్వాత ఏమంటారు, మీరు రఘునందన్ రావు మీరే ట్యాప్ చేసినంటారు. అంటే 2 సార్లు జరిసేపేమో 1 నిమిషం ఏమో మీ ఫోన్ ట్యాప్ అయింది అంటారు. జరిసేపటి తర్వాత మీ ఫోన్ అంటే నాకు అవన్నీ తెలియదు, వాస్తవాలు నేనైతే ఎక్కడ చేయలేదు, మీరు ఏదైనా ఉంటే పెట్టండి అని చెప్పేసి వారు చెప్పడం, ప్రతిదానికి వారు సమాధానం చెప్పడం జరిగింది. అవసరమైతే అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ లో కూడా చెప్పిండు, నేను మాట్లాడింది ఏదైతుందో వీడియో రిలీజ్ చేయండి అని చెప్పేసి, మీరు అడిగిన క్వశ్చన్లు ఏమున్నాయో నేను చెప్పిన సమాధానాలు అన్ని కూడా వీడియో రిలీజ్ చేయమని వారు చెప్పడం. ముఖ్యంగా ఏంటంటే బొగ్గు స్కామ్ జరిగిందని చెప్పేసి ముఖ్యమంత్రి గారి బావమరిదే ఇక్కడ ఈ దాంట్లో ఈ కింగ్ పిన్ గా ఉన్నాడు, ఇదంతా ప్లే చేసిండు. ఆయన ఏదైతే సైట్ విజిటింగ్ సర్టిఫికేట్ అనే పేరు తీసుకొచ్చి ఎవరిని కూడా దేశంలో ఎవరిని ఇందులో పార్టిసిపేట్ చేయకుండా వారు ఎవరు ఇప్పుడు వారు నయానో భయానో కాల్లో ఏదో పట్టుకొని అక్కడ మేము పార్టిసిపేట్ చేస్తున్నామని సైట్ విజిటింగ్ వచ్చినట్టుగా ఆ యొక్క ఎండి దగ్గర నుంచి ఆ జిఎం దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి. సైట్ విజిటింగ్ వాళ్ళు పార్టిసిపేట్ చేయాలంటే ఆ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఏం చేస్తారు, ఆయన ఇవ్వడు. ఇప్పుడు ఎవరైతే వచ్చి విజిట్ చేస్తారో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి అక్కడ సైట్ విజిటింగ్ వచ్చినట్టుగా పెట్టుకుంటే ఏమంటే ముఖ్యమంత్రి బావమరిదికి పోతుంది. ఇది వాళ్ళు ఫోన్ చేసి అడుగుతారు, మీరు డ్రాప్ కమ్మని డ్రాప్ అవుతానంటే సర్టిఫికేట్ ఇస్తారు వాళ్ళకు. వీళ్ళందరూ రింగ్ అవుతారు. ఎందుకంటే 9 ఈ నిన్న 9A బ్లాక్ కాకుండా నిన్న 9 జరిగినాయి కూడా దాని మీద కూడా విచారణ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా పార్టీకి హరీష్ రావు గారు కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ బీజేపీ పార్టీ ఉన్నటువంటి ఈ బొగ్గు శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డి గారు కూడా వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. నిన్న మీరు ఇందులో 49% కేంద్ర వాటా ఉన్నది, మీరు కూడా దీని విచారణ జరిపించాల్సిన అవసరం ఉన్నది. 9 కూడా ఇట్లనే గతంలో కూడా 10 నుంచి 22% దాకా మైనస్లో పోయేది టెండర్లు, ఈరోజు +10 పోతున్నా ఉన్నాయి టెండర్లు. ఎందుకు పోతా ఉన్నాయి అని బయటపడి నిన్నగాక మొన్న వారు బయటపడడం జరిగింది. ఇవన్నీ ఇంత పెద్ద కుంభకోణం జరిగింది. ఆయన భ్రష్టు పట్టిపోతానే, ఆయన ప్రభుత్వానికి భ్రష్టు పట్టిపోతానే, అవినీతి మచ్చ అంటా ఉంది. ముఖ్యమంత్రి బావమరిది ఎంత గేమ్ ప్లే చేస్తా ఉన్నాడని ప్రజలందరికీ అర్థం చేసుకుంటా ఉన్నారు. ఎంత బయటికి రాకముందుకే ఈ టాపిక్ డైవర్షన్ చేయాలనే విషయం తోటి ముఖ్యమంత్రి గారు ఈ కేసును బయటికి తీసుకురావడం జరిగింది. మేము చెప్పేది ఏంటంటే, ఈ మా మీద విచారణలు కాకపోతే కమిటీలు విచారణలు చేసిరు. వారు ఏవైతే మూసి మీద మేము 1,50,000 కుంభకోణం అన్నప్పుడల్లా విచారణ పిలిచిరు కేటీఆర్ గారిని, తర్వాత ఈ కార్ రేస్ లో పిలిచిరు విచారణ. కానీ అదే విధంగా ఘోష్ కమిటీ వేసినా ఏది వేసినా ఎన్ని విచారణలు వేసినా 2 సంవత్సరాలు మీ అన్ని కూడా అటెండ్ అవ్వకుండానే వస్తా ఉన్నాం. మీకు ఇంకా 1000 వేయండి,
మేము అటెండ్ కానీ సిద్ధంగా కూడా చెప్పడానికి సిద్ధంగానే ఉన్న సమాధానాలు చెప్పేసి మీరు ఏం చేయలేరు, ఒక్కటి కూడా పట్టలేరు, మీరు గుట్టందవి ఎలకను కూడా పట్టలేరు, ఎలక తోకను కూడా పట్టలేరు అని మేము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి రకంగానే మేము ముందుకు పోతా ఉన్నాం. కానీ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం ఏంటంటే ఇక్కడ బీజేపీ పార్టీని కేంద్ర మంత్రి గాని మేము అడుగుతా ఉంటే సిట్టింగ్ జడ్జి చేత కానీ లేదా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ లేదంటే మీ సిబిఐ తోటి కానీ విచారణ జరిపించండి. బొగ్గు కుంభకోణం జరిగిందా జరగలేదా? మేము అడుగుతున్నాం, బొగ్గు స్కామ్ జరిగిందా జరగలేదా? జరగకపోతే బట్టి గారు ఎందుకు రద్దు చేసిండు? ఇప్పుడు ఒక బ్లాక్ ఎందుకు రద్దు చేసిండు? 9 ఇంకా మిగతా 9 కూడా రద్దు చేయమని అడుగుతాను. ఈ గతంలో -22కు -10కు పోయినటువంటి టెండర్లు ఈ రోజు +10కి ఎట్లా పోయినాయి? ఎందుకు పోయినాయి అంటే సైట్ విజిటింగ్ అనే ఒక సర్టిఫికేట్ అలా పెట్టడం వల్ల. ఈ సైట్ విజిటింగ్ పెట్టి తీసుకొచ్చి ముఖ్యమంత్రి వారి బామ్మర్ది అందరిని బెదిరించి రిగ్గింగ్ చేసి వీళ్ళందరినీ రింగ్ చేసి నేను ఫోన్ ట్యాపింగ్ కాడికే వస్తున్నా. అయినా ఈ అన్నిటి బయటపడుతున్న టైంలో టాపిక్ డైవర్షన్ కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ తీసుకొచ్చినా అడుగుతా ఉన్నాం. మేము చెప్తా ఉన్నాం, మీరు సుప్రీంకోర్టే కొట్టేసిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ గురించి మళ్ళీ తీసుకొచ్చి విచారణ చేయడం ఏంది? ఒకటి, ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ చేయాలంటే ఫస్ట్ ఆ ప్రభాకర్ రావుతో పాటు అక్కడ ఆ రోజు ఉన్నటువంటి సిపి మహేందర్ రెడ్డి గారిని, ఆ రోజు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఐజీ, ఈ రోజు ఉన్నటువంటి డీజీపీ శివధర్ రెడ్డి గారిని, ఆ రోజున డీజీపీని, వీళ్ళందరూ విచారణ చేయాలా. దీనికి ఒక రివ్యూ కమిటీ, ఏదైనా ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే దీనికి ఒక రివ్యూ కమిటీ పెట్టి నిర్ణయం తీసుకుంటారు. ఎవరు పడతారు? కేసీఆర్ గారు పోయి, కేటీఆర్ గారు పోయి, లేదా హరీష్ రావు గారు పోయి పోనీ దీన్ని ట్యాప్ చేస్తాను చెప్పి చేయరు. దీనికి పోలీస్ శాఖ ఒక అనుమతి ఉంటుంది, దాని దగ్గర వాళ్ళ రివ్యూ కమిటీ పెట్టి నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళందరినీ చేయాలి కదా, వాళ్ళకి తెలియకుండా జరిగితే వాళ్ళు రిజైన్ చేయాలి, వారిని శిక్షించాల్సిన అవసరం. అయితే రిజైన్ చేసిన ఒక రిటైర్ అయిన ప్రభాకర్ రావు కాదు, రిటైర్డ్ అయిన మిగతా అధికారులను కూడా. కానీ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని ప్రూఫ్ నోటీసులు ఇచ్చేది మాత్రం నోటీస్ కాదండి, అది ఆయన పిలిచారు, ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పి పిలిచి ఆయన చెప్పారు. ఆయన మాట్లాడుకున్నది పక్క రాష్ట్రంలో జరుగుతుంది చూస్తలేదా? మొన్న రాక చంద్రబాబు నాయుడు స్కిల్ దాంట్లో అలా ఇరికిండు, అలా స్కామ్ చేసిన అన్నారు. నిన్న వచ్చి ఆయన మీద ఆయన ఎత్తేసుకున్నాడు. అది వాస్తవం కాదని వీళ్ళు వచ్చి వీళ్ళు ఇచ్చారు. రేపు మేము వచ్చిన తర్వాత మేము కూడా మీరు జైలు పోరు కదా, మా మీద మీరు ఏ కేసులు పెట్టారు? జర్నలిస్టుల మీద పెట్టారు. వాళ్ళు వార్త రాసే టీవీని మొత్తం బలగొట్టిండ్రు. జర్నలిస్టుల గురించి చెప్పాలా? వీళ్ళ పద్ధతి చెప్పాలా జర్నలిస్టుల గురించి? సార్, మహా టీవీని మొత్తం బలగొట్టింది వీళ్ళు కాదా? జర్నలిస్ట్ కేవలం ఒక తమ్నైల్ పెట్టిరని. సార్, నేనేమంటారా, సబ్జెక్టు మీరు ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఫోన్ ట్యాపింగ్ గురించి చెప్పాలి. అనవసరమైన విషయాలపోతే ఎలా చేయను, అనవసరమైన విషయాలపోతే మొత్తం చెప్తా. ఆవేశం లేదు. మీరు ఒక తమ్నైల్ పెట్టిరని, ఒక ఛానల్ బలగొట్టిరు, మీ పైన ఒక వార్త పెట్టిరని చెప్పి అదే మొత్తం పాయింట్కి వచ్చారు. ఒక తమ్ముడు రాంగ్ తమ్నైల్ పెట్టారని చెప్పేసి మహా టీవీ మీద వాళ్ళు కేసు పెట్టి రావాలి, మొత్తం ధ్వంసం చేసి దాడి చేశారు. నేను జర్నలిస్ట్ టాపిక్ అడుగుతా. దాడి చేసిన బీఆర్ఎస్ నాయకులు కేసు పెట్టారు, అయిపోయింది. మరి దాని మీద ఎందుకు ఛానల్ మీద కేసు పెట్టలేదు? నిరార్థ స్టోరీలు ఎందుకు చేస్తున్నావని ఇదే ఏబిఎన్ కథలు రాసింది. వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టావు? వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టావు? వాళ్ళ మీద సెట్ ఎందుకు పెట్టలేదు? ఏది మహాజీవి మీద ఎందుకు సిట్ పెట్టలేదు? మహాజీవి మీద ఎందుకు సిట్ పెట్టలేదు? ఏబిఎన్ టీవీ మీద ఎందుకు సిట్ పెట్టలేదు? ఏబిఎన్ మీద ఎందుకు పెట్టరు? ఏబిఎన్ మీద ఎందుకు పెట్టరు? మహాజీవి మీద ఎందుకు? అది కంప్లైంట్, అది కంప్లైంట్. అది మీరు జర్నలిస్టుల విషయంలో మీరు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి కోల్ గురించి మాట్లాడుతుంటే ఆయన చెప్తుందంటే వినమంటారా మమ్మల్ని? వీళ్ళు ముఖ్యమంత్రి గారు బామ్మర్ది అంటాడు. ఎన్టీవీ మీద కేసు పెట్టారు, ఏబిఎన్ మీద ఎందుకు పెట్టారు? మా టీవీ ఎందుకు పెట్టారు? తీర్మానం పూర్తి విషయాలు తెలియకుండా మాట్లాడిన తర్వాత
శామిల్ గారు ఈ కేసు ఒక్క నిమిషం ఉండండి. కాదు. పూర్తిగా మాట్లాడిన తర్వాత మీరు తర్వాత ఏం మాట్లాడతారు సార్? మీరు రాసుకుని చెప్పండి సమాధానం. ఏం రాసుకోమంటారు? అరే, మీరు ఫోన్ అరే, ట్యాపింగ్ అరే, అన్నారు. అరే, ఆయన కాల్ గురించి చెప్తున్నాడు. అరే, కాల్ గురించి తప్పు చెప్తున్నాడు. తప్పుదో ఆ పట్టిస్తున్నాడు. తప్పులే అది ముఖ్యమంత్రి సరే, అది తప్పు రాస్తే సంబంధం లేదు. తప్పు చెప్తే అది జరిగింది No, కరెక్ట్ కాదు. కాదు. ముఖ్యమంత్రి ఒక్క నిమిషం. సార్, అది కరెక్ట్ ముఖ్యమంత్రి గారికి శామిల్ ఎవరికి శామిల్ గారు, ఒక్క నిమిషం. లేదు. అది కరెక్ట్ ముఖ్యమంత్రి కరెక్ట్ కాకపోతే మీరు రాసుకుని తర్వాత డిస్కస్ ఒక చేయండి. పాయింట్ చెప్తే రాసుకుంటాం Okay, right. సార్. అరే, మీరు ఒక పాయింట్ చెప్తే మీరు రాసుకుంటాం. చెప్పిన కానీ మొత్తం అదే చెప్తుండు కాల్ Right, గురించి. please, please. అసలు ముఖ్యమంత్రి గారు Right, please. కాల్ దగ్గర సంబంధం లేదు. రైట్ రైట్ మీరు శామిల్ ఎక్కడ ప్లీజ్ అంటున్నా. టైం వేస్ట్ చెప్పాలి, బామ్మర్ది పేరు ఎవరో చెప్పమని Right, right, చూస్తాను. చెప్తున్నాం. Please. చెప్పండి, బామ్మర్ది పేరు చెప్పమని అన్న, please, అంటున్నా. okay. చెప్తున్నాం. Please, చెప్పు, please. బామ్మర్ది పేరు చెప్పాలి. ఓ, అనవసరంగా దీన్ని టాపిక్ డైవర్ట్ చేయొద్దు. Divert ఎవరు డైవర్ట్ చేస్తారు? మాట్లాడు. ఎవరు డైవర్ట్ మీరే చేస్తారు? చేస్తారు. నేను సాక్ష్యాలతో చూపించిన Right. దమ్ముంటే చెప్పండి దీనిపై. Right, right, దాని మీద అడుగుదాం, అడుగుదాం. చెప్పండి, Yes, దీనిపైన yes, దమ్ముంటే yes, మాట్లాడు. please. దీనిపైన మాట్లాడితే ధైర్యం అది లేదు. మీ ప్రభుత్వం ఏదో ఇచ్చిందా? కోల్గేట్ అంట. మీ ప్రభుత్వం మీకు మస్తు గీసే అట్లా లీటర్లు ఏమున్నాయి కానీ Right, right, కానీ right. మీరు మాట్లాడు. వినండి, నీకు నాకు తెలియదా? Yes, okay, sir. నేను విన్నా. శామిల్ గారు, అర్థమైందా? శామిల్ గారు, please. ఆయన భార్య మాటలు వేరేవాడు ఇంటాక బాధ్యత ఇస్తుంది. Please, okay. Time పెట్టి మాట్లాడు. సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసింది. ఏం చేసింది వ్యాఖ్య? Okay, sir, అసలు please. హరీష్ రావు గారి మీద కేసు కొట్టేయలేదు. అది అరే, తప్పు మాట్లాడుతున్నారు. కొట్టేసింది. చూపెట్టు, అది చూపెట్టు. ఆ ఆర్డర్ కాపీ శామిల్ చూపెట్టు గారు, నాకు. శామిల్ గారు, మీరు 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 ముఖ్యమంత్రి గారు బాగుపడుతూ అంటారు. మీరు ఎక్కడికైనా సంబంధం కాదు, లేకుండా కాదు, ప్రభుత్వం పైన మీరు- ఆరోపణలకి శామిల్ గారు, శామిల్ గారు, తీసుకొస్తారు. మీరు రాసుకోండి తర్వాత డిస్కస్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి. కేసు పెట్టండి. రైట్ రైట్ కన్క్లూడ్ చేయండి. తప్పు కాబట్టి కేసు ప్లీజ్ పెట్టి ప్లీజ్ ప్లీజ్ శామిల్ గారు, టైం వేస్ట్ మీరు ప్రభుత్వం మీద హరీష్ రావు గారు నిర్దిష్టంగా ఆరోపణలు చేసిండు. ముఖ్యమంత్రి గారి బామ్మ సింపుల్ అది ఉత్త ఆరోపణలే, ఆధారాలు ఏం లేవు. ఉత్త ఆరోపణలు అవి. ఉత్త ఆరోపణలు అవి. రైట్ ప్రభుత్వం ఉంది. ఉత్త ఆరోపణలు, ఆరోపణలకు ఏముంటుంది విలువ? అదే ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడనీకే. విచారణ చేసి నిరూపించమని చెప్తున్నారు. అవును, మరి అదే చేస్తున్నాం కదా. మీరు ఆగండి కదా. రైట్ మరి మాట్లాడండి. చెప్పండి, కన్క్లూడ్ చేయకుండా మొత్తం టైం అంతా వేస్ట్ చేస్తారా? మేము చెప్తా ఉంటే ఎందుకు ఉలికిపాటు? ఉలికేముంది? మీరు తప్పులు పట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి బామ్మర్ది పేరు చెప్పాలి. నేను ఛాలెంజ్, ముఖ్యమంత్రి బామ్మర్ది పేరు చెప్పమని చెప్పమన్నాడు. ముఖ్యమంత్రి బామ్మర్ది పేరు ఎవరో చెప్పమన్నా. ముఖ్యమంత్రి బామ్మర్ది, ఆ బామ్మర్ది చెప్పాలి, కంపెనీ పేరు చెప్పాలి, లేకపోతే బేసంత క్షమాపణలు చెప్పాలి. గుట్టిగా మాట్లాడద్దు. అసలు కోల్ విషయంలో ముఖ్యమంత్రికి సంబంధమే లేదు. ఆ స్టోరీ డిఫరెంట్. సింపుల్ గా తీసుకొచ్చి ఎవరో హరీష్ రావు కేటీఆర్ ఏదో సింపుల్ గా తాగి మాట్లాడే మాటలు తీసుకొచ్చి మీరు ఇక్కడ మాట్లాడద్దు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఈ ఆ సంబంధమే లేదంటే Please, Yami, లేగలు కోళ్ళేగలు కొట్లాడుతా ఉంటే ఆంబోతులు కొట్లాడుతా ఉంటే లేగదూడల కాళ్ళు ఊరినాయని ఎందుకు మాట్లాడడం జరిగిందో ముఖ్యమంత్రి గారు మాట్లాడారా? కొత్త పలుపులో ముఖ్యమంత్రి గారు ఎక్కడ మాట్లాడారు సార్? చెప్తా విను. మీరు ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడమనండి. ముఖ్యమంత్రి గారి గురించి ఆరోపణలు చేయొద్దు. నేనేమంటున్నా, మీరు ఫోన్ ట్యాపింగ్ అని మీకన్నా రంగలేం కాదు. అర్థమైందా సార్? ఆరోపణ చేయండి, మీరు ఎలా అంటారు? ఆరోపణ చేయండి, మీరు ఎలా అంటారు చెప్పండి. ఆయన తప్పు చేస్తారు డెఫినెట్లీ. మీరు ఫోన్ గురించి అంటే నేను ఫోన్ గురించి చెప్పను. మాట్లాడదాం మాట్లాడదాం. మీరు ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడమనండి. నేను సార్, చేస్తా. మీరు అనవసరమైన విషయాలు ఒక మాట్లాడితే నేను ఏదో చేయను. ఇద్దరు మాట్లాడితే ఏం అర్థం నేను ఏదో కాదు. చేయను. మీరు ఫోన్ వారికి ధైర్యం ఉంటే ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడమనండి. అంతే. ఫోన్ ట్యాపింగ్ గురించి అవును, మాట్లాడాలి. మరి ప్లీజ్ ఉపయోగం ఉండదు మీకు. ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న ప్లీజ్. ఆయన గత ప్రభుత్వం గురించి మాట్లాడలేదా? ఇలాక మరి గత ప్రభుత్వమే మీరే బాధితులు, మీరే దొంగలు, తత్వం సంబంధించిన ద్రోహులు మీరు. దొంగలు మామలాటారు. కనిపిస్తుంది కాగితం కనిపిస్తుంది, కాగితం కనిపిస్తుంది. పదేళ్ళు ఏం చేసిందో కుంటికూరాల పండుగ మీద. పదేళ్ళు కుంటికూరాల పండుగ ఉద్యోగ దాస్తులు దొంగలు మీరు. బీజేపీ వాళ్ళని అడుగుతున్న తర్వాత మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు సార్. అరే ఇట్లా మాట తిరిగితే మాట్లాడుకోండి, మీకు మళ్ళీ అవకాశం ముందు పోతే వస్తుంది. అది కాదు. అడుగు ప్లీజ్. ఇట్లయితే అది చర్చ ఉండదు. ఆయనకు మంచిగా మీరు కన్క్లూడ్ మాట్లాడితే చేయట్లేదు, ఎక్కువ మీరు మరి కన్క్లూడ్ అలా చేయండి. ఆవేశం మీ మాట- ఆవేశం ఏముంది? ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడాలి. ఫోన్ ట్యాపింగ్ గురించి సంబంధం లేకుండా మాట్లాడితే ఎట్లా? మరి ఇప్పుడు చర్చని జనాలకు అర్థమయ్యే విధంగా పెట్టుకోవాలి. అవును సార్, నేను ఏమన్నా నేను మధ్యలో మీరు అడగండి. ఫోన్ ట్యాపింగ్ అన్నారు. నేను నేను చెప్పింది ప్రశ్న ఏంటి? అడిగిన ముఖ్యమంత్రి బామ్మర్ది మీరు పేరు చెప్పమన్నా. నిజంగానే సార్ దీని మీద మీకు క్లారిటీ కావాలి కదా. నువ్వు మాట్లాడు, ఆయన ఇస్తారు, నీ ఆగండి, టైం ఆగండి, లో- కంగారు పడకండి. నీ టైం మీరు లో చెప్పండి. మాట్లాడు, నా టైం ప్లీజ్ లో స్టార్ట్ చెప్పండి. మీరు చెప్పండి. మీరు చెప్పుకోవచ్చు కదా. మాట్లాడండి. మేము చెప్పేది ఏంటంటే దీనికి ఒక కమిటీ ఉంటది. ఏ ఫోన్ ట్యాప్ చేయాలని మీరు ఎవరు చేయాలని. మాట్లాడండి. ఆ ఫోన్ ట్యాపింగ్ చట్టం కానీ మీరు ఇంకో టెలిఫోన్ యాక్ట్ చట్టం మీరు చూడండి, టెలిగ్రాఫ్ యాక్ట్ చట్టాన్ని. దానిలో దీనికి ఒక రివ్యూ కమిటీ ఉంటది. ఎవరి ఫోన్ ట్యాప్ చేయాలన్నా కూడా దానికి ఇంటెలిజెన్స్ ఐజీ డీజీపీ వీళ్ళందరూ ఉంటారు కమిటీలో. ఒక ఇంటెలిజెన్స్ ఐజీ మాత్రమే ఉంటాడు. వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళందరిని వదిలేసి ఎవరో చెప్తే చేసినామంటే ఎవరు చెప్పి చేసినట్టు చెప్పేసి
ఈ అధికారి అంటే ముఖ్యమంత్రి హోదాలో- ప్రభాకర్ గారు హరీష్ రావు పేరు చెప్పాడా ఆ సార్, కేసీఆర్ గారు పేరు చెప్పారా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మన ఏదైతే హరీష్ రావు కూడా ముఖ్యమంత్రి చేపించారని చెప్పారా? కేసీఆర్ గారే చేపించారనేది జగమెరిగిన సత్యం. ఎవరు అందరూ చెప్పారు? మాట్లాడుతున్నారు ఎవరు చెప్పారు అట్లా? కదా. ఇప్పుడు ఆ తెలంగాణ అధికారి రాష్ట్రం చెప్పారా? మొత్తం చెప్తా ఉన్నారు. ప్రభాకర్ రావు గారు చెప్పారా? లేకపోతే డీజీపీ అప్పుడున్న మహేందర్ రెడ్డి గారు చెప్పారా అట్లా? రైట్. లేదు శివధర్ రెడ్డి గారు అప్పుడు సార్, ఐడెంటిటీ ఇప్పుడు చెప్పారా అట్లా? ఇప్పుడు ఎంక్వైరీ ఆ మాట జరుగుతుంది చెప్పారా? కదా. ఎంక్వైరీ శివధర్ రెడ్డి గారిని జరుగుతుంది కదా. విచారించారా? మరి ఎంక్వైరీ శివధర్ రెడ్డిని కేసీ- విచారించారా? మరి కేసీఆర్ గారు కూడా కేసీ విచారం మీ అటెండ్ కావట్లేదా? మేము చెప్తున్నాం కదా, అదే. వాళ్ళని కూడా విచారించమని చెప్తున్నాం. ఆ రోజు ఉన్నటువంటి Right. అధికారులను కూడా విచారించాలి. Right. Right. ఆ రోజు విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. ఈ అన్ని అలిగేషన్లతోటి వీళ్ళు పబ్బం కడతామని వారున్నటువంటి హామీలు నెరవేర్చలేక Right. టాపిక్ డైవర్షన్ తోటి రాజకీయాలు నడపాలనుకోని ముఖ్యమంత్రి గారు ఈ రకమైన Right. స్కెచ్లు వేస్తా మాట్లాడు. ఉన్నారు. వారు చేసే స్కాములు బయటపడప్పుడల్లా ఇలాంటి విచారణ పిలుస్తా ఆ, ఉంటారు. ఏదో చట్టం అన్నారు కదా, Right. చట్టం నంబర్ చెప్పమనండి. Please, ఆ చట్టం నంబర్ చెప్పమనండి. Right. ఇగో అన్న, నా దగ్గర నేను చర్చలు చూసినప్పుడు జాగ్రత్త మంచిగా మాట్లాడాలి. నువ్వు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను ఒప్పుకోను. మీకు నువ్వు గౌరవం మధ్యలో ఇచ్చినప్పుడు అరే వ్యాగ్యాన్ని అస్సలే మాట్లాడుతుంది. నేను చర్చలో నువ్వు మధ్యలో టాపిక్ డైవర్ట్ చేయి. ఏదైనా సరే మీరు మర్యాదగా మాట్లాడితే నేను చాలా నేను మర్యాదగా మర్యాద మాట్లాడతాను. మాట్లాడతా. ఇప్పుడు నువ్వు లేదు, నాకు లేదు, కాదు. నేను రివర్స్ మాట్లాడతాను. మీరు నువ్వు మధ్యలో నన్ను disturb మాట్లాడండి. చేయకు. నేను మర్యాద మాట్లాడతా. నువ్వు కూడా మీరు disturb మాట్లాడు. అన్న సార్ ఒక్క నిమిషం, మీరు ఆయన అడుగుతాను. సరే ఓకే, నేను- మీరు అన్నారు మీ టైంలో అప్పుడు నేను అడ్డం మీరు ఎవరి టైంని ఎవరు కిల్ చేయకండి దయచేసి. వాళ్ళు మాట్లాడమండి. సబ్జెక్ట్ మాట్లాడితే నేనేమి ఇబ్బంది పెట్టాను. మీరు నన్ను అన్ని మాట్లాడనీయట్లేదు. కొన్ని వందల మీరు డిబేట్లు చేస్తారు. మీరు ఎందుకు అంత కాదు, ఆవేశపడతారు? నేనేం మీరు ఆవేశం రాసుకోండి. లేదు. మీరు మీరు రాసుకోండి, తర్వాత పదే పదే చెప్పండి సమాధానం. ముఖ్యమంత్రి బాగుమడితే అన్నారు. ఆయన కూడా నేను ఛాలెంజ్ చేస్తా ఆయన దాన్ని. కూడా కాదు ఎంత సార్. ఉద్యమాలు చేసి వచ్చిన వ్యక్తి. సార్, ఆయన ఒక్క తెలుసు. నిమిషం. లేదు, అది లేదు. మీరు ఏంటంటే కాదు, కాదు. మీరు ఏదైనా ఉన్నా రాసుకోండి. కాదు కాదు తర్వాత చర్చించండి. కాదు కాదు సార్. టైం అంతా మీరే ఒక్క చేస్తున్నారు. 1 మినిట్ Please, please, please. 1 మినిట్ తర్వాత ఒక్కటే please. ఆ, లేదు, లేదు. నేను అన్న, సబ్జెక్ట్ లేదు, పోను. లేదు, లేదు. సబ్జెక్ట్ లకు పోను Please, సార్. please, please. సార్ సార్ Please. నేను సబ్జెక్ట్ లకు పోను. మీరు ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ గురించి చెప్తూ డైవర్షన్ అని ఫోన్ స్కామ్ దాకా పోయినరు. పోయినప్పుడు సరే వింటున్నాను, వినే రాసుకుంటున్నా. ఆయన తాపక ముందు ముఖ్యమంత్రి గారు బామ్మర్ది, ముఖ్యమంత్రి గారు బామ్మర్ది చెప్తారు, దానికి సంబంధించి కూడా చెప్తారు. అడుగురు కానీ మీరు రాసుకోండి. కనుక్కొని చెప్పానండి మరి. రైట్. ప్రేమ్ గాంధీ గారు. మీరు ప్రేమ్ గాంధీ చెప్పండి. గారు. కాదు అని మీరు చెప్పుకోండి. రైట్. తర్వాత ప్రేమ్ గాంధీ గారు, ఇప్పుడు నిజంగానే ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది అంత సంచలనమైందో తెలుసు. మీరు కూడా చూస్తూ ఉన్నారు, అక్కడ సెంటర్లో మీరు అధికారంలో ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కంపల్సరీ జరిగింది, కేసీఆర్ చేయించారని చెప్పి మీరు కూడా చాలా రకాల ఎలిగేషన్ చేశారు. మీకు